ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. తక్షణమే నా మాట విని వదిలేయండి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నెంబర్ 6309066966. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. మేషరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవాడినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవాడినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా విజయపాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మేషరాశి వారికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగానే చెప్పవచ్చు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణములు. ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా కలదు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనన్నా కూడా విపరీతమైన ప్రేమను కానీ, విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గడముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం, మానసికం ఆందోళన కలుగుతుంది. మేషరాశి వారి జన్మ తారీఖులో వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండను. అలానే యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపు వీరి పెద్ద వ్యాపార సంస్థలు నడుపు వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరం మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి రాజకీయాలంత సముద్రులైన వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞపాఠం వల్ల వీరికి ఏ శత్రులు ఏర్పడను. మేషరాశి వారి కార్యవాదులు. తిరిగి ఆలోచన వీరికి అస్సలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కార్యరూపం పెట్టిందైతే వీరికి నిద్ర పట్టదు. వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కానీ వీరి క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ
వీరంటే అభిమానం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరిని సంతానాన్ని వీరు పట్టించుకోపోవచ్చు. మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళను వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన, సహనం, ఆవేశం, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత వీరికి మార్పులు అనేవి కనిపిస్తాయి. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపడతనం, ఆవేశం ఎక్కువగా వస్తాయి. మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు. తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు. తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మేషరాశిలో తాము ప్రేమించడం ఎన్నడూ వదిలివేయరు. పెళ్లిపీటల దాకా వెళ్తారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారిని కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఇక ఈ మేషరాశి వారి వివాహాలు జరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికపై బాధపడకండి. మీకు మంచిగా వివాహాలు అయితే జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, బయట వ్యక్తులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ స్నేహితులతో కానీ మీకు ఏమైనా పెద్ద పెద్ద గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఆ గొడవలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. కానీ కుటుంబ సభ్యులతో ఆస్తులకు సంబంధించిన గొడవలు అవి అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి. అంటే ఆస్తికి సంబంధించిన గొడవలు అంటే గతంలో ఏవైనా జరిగినట్లయితే కనుక అవి కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ఆ గొడవల కారణంగా మీ కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది. కాబట్టి ఏంటంటే అతిగా కోపడతాం అనేది మంచిది కాదు. కోపం విషయంలో కొంచెం మీరు చాలా జాగ్రత్త అనేది తీసుకోండి. కన్విన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకు పెద్దగా గొడవలు ఏవి కూడా ఉండవని చెప్పవచ్చు. అలానే మీరు దేని గురించి కూడా మీరు మార్పు అనేది చూస్తారు. అలానే ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ మిమ్మల్ని మీ జీవితం అనేది మారబోతుంది. అనే రక్షణ గల స్త్రీ మీకు అంతా కూడా మార్పు అనేది తెస్తుంది. వారితో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ప్రమాదం అనేది పొంచి ఉంది. ఓకే అండి, చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.